వందనాలు ప్రియులారా. మరి ఈ ప్రత్యేక దినం ఫాదర్స్ డే కదా. ఎస్. సో మీ అందరికీ ప్రభు నామముపేరట కదా ఈ ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తాను. తల్లులందరూ సంతోషంతో, ఆనందంతో, ఆరోగ్యంతో, క్షేమంగా ఉండి తమ కుటుంబాన్ని క్షేమకరంగా చూసుకోవడానికి ఆ పరిశుద్ధ ఆత్మదేవుడు మీ అందరికీ సహాయం చేసిందాక తల్లులందరికీ ఆ పరిశుద్ధ ఆత్మదేవుడు అతి ఆదరణ బలాన్ని అనుగ్రహించింది. సమయంలో మరి ఈ ప్రత్యేక సమయంలో ఈ ఫాదర్స్ డే గురించి మనం చూస్తా ఉన్నప్పుడు ఈ పరిశుద్ధ లేఖన భాగంలో దావీదు కీర్తనకారుడు రాసుకున్నటువంటి మాట ఏంటంటే, తండ్రి తన కుమారుల జారిపడినట్టు యెహోవా తన భయభక్తుల వారి జారిపడు. ఇక్కడ ఈ తండ్రి అనేటువంటి స్థానానికి ఉన్నటువంటి ఔన్నత్యం, తండ్రి స్థానానికి ఉన్నటువంటి విలువ, తండ్రి స్థానానికి ఉన్నటువంటి గౌరవం ఎంత ఉన్నతమైంది అంటే, ఇక్కడ దేవాది దేవుడు తన గురించి చెప్తూ ఉన్నప్పుడు ఎవరితో పోల్చుకోవాలి? సాధారణంగా ఎవరెవరితో పోల్చుతారు చెప్పండి? చిన్నవారు పెద్దవాళ్ళతో పోల్చుకుంటారు కదా. అంటే ఒక మామూలు మనిషి ఉన్నతమైనటువంటి వ్యక్తితో, అనగా ఒక డాక్టర్తోనో, ఇంజనీర్తోనో, లేకపోతే ఒక ఎమ్మెల్యేతోనో, లేకపోతే మంత్రితోనో, ప్రైమ్ మినిస్టర్తోనో గొప్ప వాళ్ళతో పోల్చుకుంటారు. అవునా? గొప్ప వాళ్ళతో పోల్చుకుంటారు. అయితే ఇక్కడ మనం గమనిస్తే సర్వోన్నతమైనటువంటి దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు, సమస్తాన్ని కదా నడిపించేటువంటి వాడు, సమస్తాన్ని బలపరిచేటువంటి వాడు, సృష్టికర్త తనని ఎవరితో పోల్చుకుంటున్నాడు? ఒక మానవుడైనటువంటి తండ్రితో పోల్చుకుంటున్నాడు. అంటే మనం గమనించాలి. అంటే దేవాది దేవుడు తాను మరి సామాన్యమైనటువంటి ఒక తండ్రితో పోల్చుకుంటున్నాడు అంటే ఈ తండ్రి యొక్క పాత్ర ఎంత గొప్పది. దేవుడు పోల్చుకుంటున్నాడు. జాగ్రత్త గమనించండి అన్నమాట. దేవుడు అంటాడు, నేను ఇశ్రాయేలు ప్రజల గురించి ఒక మాట అంటాడు, నేను మీకు తండ్రిని ముందును, మీరు నాకు కుమారుడే ముందురు. చూడండి, అంటే ఆ తండ్రి యొక్క స్థానానికి దేవుడు ఎంత ఉన్నతమైనటువంటి విలువనిచ్చాడు. అంటే తాను సృష్టికర్తైనటువంటి దేవుడే తండ్రితో పోల్చుకుంటున్నాడు కదా. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, కుమారుడు కానీ కుమార్తెలు కానీ మీ తండ్రి విషయంలో మీ జీవితాంతం మీ హృదయాల్లో ఆ తండ్రికి ఇవ్వవలసినటువంటి ఆ గొప్ప గౌరవాన్ని కదా, గొప్ప విలువను ఆ తండ్రుల ద్వారా ఆ తండ్రికి ఇవ్వాలి. కారణం ఏంటంటే దేవాది దేవుడే తండ్రితో పోల్చుకుంటున్నాడు.